వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం దౌర్జన్యాలపై బాధితులు రోడ్డెక్కారు. ఎమ్మెల్సీ ఏసురత్నం నుంచి తమను కాపాడాలని బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. సంవత్సరాలుగా లీజ్ కానిచ్చా ₹1 అద్దె ఈ రోజుకి ఇవ్వలేదు నాకు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఏసురత్నం సంతమాగులూరులో వేముల మల్లికార్జున్ నుంచి 2022లో 2 గ్రానైట్ ఫ్యాక్టరీలను లీజుకు తీసుకున్నాడు. సర్వే హద్దు రాళ్ల కాంట్రాక్టు దక్కించుకున్న ఏసురత్నం 100 కోట్ల ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. గత 2 ఏళ్లైనా అద్దె ఇవ్వడం లేదని, అడిగితే బెదిరిస్తున్నారంటూ బాధితులు వేముల మల్లికార్జున బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాడు. 6 కోట్ల రూపాయల విలువైన 2 ఫ్యాక్టరీలను 2.5 కోట్లకు తనకే ఇచ్చేయాలని ఏసురత్నం బెదిరిస్తున్నాడని, తలచుకుంటే ఏదైనా చేయగలరని అంటున్నాడని మల్లికార్జున వాపోయాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలంటూ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో బాధితులు మల్లికార్జున ఫిర్యాదు చేశాడు. వైసీపీ ప్రభుత్వంలో చంద్రగిరి ఏసురత్నం అనే వ్యక్తి నా దగ్గర 2 ఫ్యాక్టరీలు లీజ్ కానీ తీసుకున్నారని, తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా నాకు ₹1 అంటూ అద్దె ఇవ్వలేదు. ఎప్పుడన్నా అడగడానికి పోయినా కానీ నువ్వేంటి అసలు నీకు ఆ ఫ్యాక్టరీలు వద్దు, ఏమొద్దు, నువ్వు ఆ 2.5 కోట్లు నీకు ఇస్తాను, నాకు ఇచ్చేసేయని అతను అంటాడు. 6 కోట్ల రూపాయల ప్రాపర్టీని 2.5 కోట్లకి ఇమ్మని అతను మమ్మల్ని చెబుతాడు. సార్ అదేందనంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మా హ్యాండ్ లో ఉంటుంది. నేను రిటైర్డ్ డిఐజీ, ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేని. నా తమ్ముడు నెల్లూరులో సిఐ. నేను ఒకవేళ రిటైర్డ్ అయ్యాలనుకున్నా, నా తమ్ముడు ఇప్పుడు ప్రజెంట్ దీంట్లోనే ఉన్నాడు. నువ్వు ఏడున్నా ఏదో కేసులో అయినా మిమ్మల్ని ఇరికిచ్చి నేను ఏది చేయాలో చేస్తానని 3 సంవత్సరాల నుంచి నాకు అద్దె ఇవ్వట్లేదు, చిత్రహింసలు పెడుతున్నాడు. నా ఫ్యాక్టరీ నేను ఏ కండిషన్లో ఇచ్చానో అదే కండిషన్లో నాకు ఇచ్చి న్యాయం జరిపి